హలో అండి, ఇది మన తెలుగు బేకింగ్ క్లాసెస్లో సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియోలో వెనిలా స్పాంజ్ని ఓవెన్ లేకుండా గ్యాస్ స్టవ్ మీద ఎలా చేయాలో డీటెయిల్గా చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూసాకి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి, బ్యాటర్ని ఎలా బీట్ చేయాలి, ఎంతసేపు బీట్ చేయాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఏంటి, ఇంకా చాలా విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ఫస్ట్ వీడియో చూసాకే ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ వీడియోలో మనం గ్యాస్ స్టవ్ మీద వెనిలా స్పాంజ్ చూసాం కదా. ఈ సెకండ్ వీడియోలో మనం ఓటీజీ ఓవెన్ లో చాక్లెట్ స్పాంజ్ ని ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాక్లెట్ ఎగ్ బేస్డ్ స్పాంజ్ చేస్తున్నామండి ఇప్పుడు. సో దానికోసం మళ్ళీ టిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి నేను ఓవెన్ లో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాము టిన్ ని. మనం ఏదైనా స్పాంజ్ చేసుకునేటప్పుడు ఇలా ముందు అన్ని ప్రిపేర్ చేసుకొని ప్రీహీట్ కోసం పెట్టేసుకోవాలి. ఫస్ట్ టిన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మన టిన్ ప్రిపేర్ అయిందండి. సో ఇలా బటర్ పేపర్ వేసుకొని ఇది మనం రెడీ చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఓవెన్లో చేస్తున్నాం కదా, ఓవెన్ ప్రీహీట్ కోసం చేసుకుందాం మనం ఫస్ట్. సో ఇది ఓటీజీ ఓవెన్ అండి. ఇందులో ఇలా ప్లేట్స్ ఉంటుంది కదా, ఇది రిమూవ్ చేసి పెట్టేసుకోవాలి. ఇది ఉండొద్దు, ఎందుకంటే ఇది ఉంటే హీట్ అవుతుంది కదా, మళ్ళీ మనకి బేస్ అనేది తొందరగా కుక్ అవుతుంది. సో దానికోసం ఓవెన్ లో ఏదైనా ప్లేట్ ఉంటే రిమూవ్ చేసేయండి. సో నేను 160 to 170 డిగ్రీస్ పెట్టుకోవాలండి. ఇక్కడ 150 ఉంది, 180 ఉంది నా దాంట్లో. సో మిడిల్ కి 160 to 170 ఇన్ బిట్వీన్ పెట్టుకున్నాను. సో బేక్ మోడ్ లో పెట్టేసుకున్నాను. ప్రీహీట్ కోసం 10 to 15 మినిట్స్ పెట్టేద్దామండి. సో ఆన్ చేసేసాను నేను, ప్రీహీట్ కోసం ఓవెన్ ఆన్ చేశాను అండ్ టిన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్ కోసం బౌల్ తీసేసుకున్నాను. సో 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. సో మనం ఎప్పుడైనా ఫ్లవర్ తీసుకునేటప్పుడు ఇలా లూజ్ చేసేసుకోవాలి. ఫుల్గా తీసేసుకొని సేమ్ ఫ్లాట్ చేసేసుకోవాలి. సో 1 కప్ మైదా తీసుకుంటున్నాను. 1 కప్ మైదా తీసుకున్నాక మన చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ అండి. ఎప్పుడైనా మన కోకో పౌడర్ కొంచెం డార్క్ కలర్ ఉండేలా తీసుకుంటే కేక్ స్పాంజ్ అనేది కలర్ కూడా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది హర్షీస్ కోకో పౌడర్ అండి. నేను హర్షీస్ కోకో పౌడర్ లో డార్క్ తీసుకున్నాను నేను. ఇది 1 టేబుల్ స్పూన్ అండి. ఇది మనం కోకో పౌడర్ యాడ్ చేసుకునే ముందు ఈ 1 కప్ మైదా నుంచి నేను రిమూవ్ చేస్తాను 3 టేబుల్ స్పూన్స్. సో 3 టేబుల్ స్పూన్స్ మైదా రిమూవ్ చేస్తున్నాను నేను 1 కప్ లో. చూడండి ఇలా 3 తీసేసాం కదా, దీని ప్లేస్ లో మనం ఇప్పుడు కోకో పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇది కూడా ఫ్లాట్ గానే తీసుకోవాలి. 1 నేను 3 రిమూవ్ చేశాను, మళ్ళీ 3 కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. సో 3 మైదా తీసాం కదా, దాని రీప్లేస్మెంట్ గా నేను కోకో పౌడర్ యాడ్ చేశాను. డార్క్ కోకో పౌడర్ తీసుకోండి, మీకు కలర్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో 1.5 టీ స్పూన్ అండి. మనం ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా ఇలా ఫ్లాట్ అనేది తీసుకోవాలి. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ½ టీ స్పూన్ బేకింగ్ సోడా. కామెంట్స్లో కొంతమంది మెజర్మెంట్స్ని గ్రామ్లో చెప్పమని అంటున్నారు.
మనం బేకింగ్ సోడా లాంటివి 1/2 టీ స్పూన్ యూజ్ చేస్తాం కదా, దాని గ్రాముల్లో అయితే 1 or 2 grams వస్తుంది. అది మెజర్ చేయడం కష్టం. అందుకే ఈ బేకింగ్ లో ఎక్కువ కప్స్ అండ్ స్పూన్స్ తో మెజర్మెంట్స్ చెప్తాము. అయినా కూడా మీరు గ్రాముల్లో వెయిట్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ రిలేటెడ్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోని ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇలా తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మనం షిఫ్ట్ చేసుకుందాము. కోకో పౌడర్ లో లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో మనం ఇలా వచ్చింది కదా, దీన్ని స్మాష్ చేసేయండి. ఇలాగా ఇలా డ్రై ఇంగ్రీడియంట్ షిఫ్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుందాము. సో 1 cup మైదాకి 2 eggs తీసుకుంటున్నాను అండి. సో ఈ 2 eggs ఉన్నాయి కదా, ఈ 2 eggs లో 1/2 cup షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. మనం 1 cup మైదాకి 1/2 cup షుగర్ పౌడర్. మనం ఏం తీసుకున్నా కూడా మెజర్మెంట్స్ ఇలానే ఫ్లాటెడ్ గా తీసుకోవాలండి. సో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం దీన్ని. సో మన పౌడర్ అండ్ ఎగ్స్ మిక్స్ అయ్యేంత వరకు మనం లోనే పెట్టుకోవాలి స్పీడ్. బేకింగ్ నేర్చుకోవాలనుకుంటే కొన్ని టూల్స్ కావాలి. నేను యూస్ చేసే టూల్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో ఉంది, వీలైతే దాన్ని ఒకసారి చూడండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అన్ని టూల్స్ కొనాల్సిన అవసరం లేదు. సో ఇలా మిక్స్ అయిపోయాక ఇప్పుడు మనం హై స్పీడ్ లో మనం ఫోమ్ వచ్చేలాగా చేసేసుకుందాం, దీన్ని బీట్ చేసుకుందాము. సో మనం లైట్ వైట్ కలర్ లో పాలో ఎల్లో లాగా వచ్చేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. హై స్పీడ్ పెట్టేస్తున్నాను. ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలండి. ఇది చాక్లెట్ ఎసెన్స్ అండి. ఇది చిన్న బాటిల్ అయితే ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది.
ఆయిల్ అండి 1/4 కప్ తీసుకుంటున్నాను. ఆయిల్ అండ్ ఎసెన్స్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బీట్ చేసుకుందాము. సో ఈ బ్యాటర్ అంతా ఒక దగ్గర కనేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో మనం ఆల్రెడీ షిఫ్ట్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి బ్యాచెస్ వైజ్గా మనం ఇందులో యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా. సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి. మళ్ళీ 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఒక సెకండ్ బ్యాచ్ చేసుకుందాం కొంచెం. సో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఎప్పుడైనా మనం కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో బ్యాచ్ చేసుకుంటున్నాను. కంప్లీట్ వేసేస్తున్నాను అండి. ఇప్పుడు మనం ఒకటేసారి వేస్తే వేయడానికి కానీ మనకి లమ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అందుకే మనం బ్యాచెస్ లాగా వేసుకుంటాం మనం ఫ్లవర్ అనేది. సో 3 బ్యాచెస్ లాగా వేసాను నేను. ఒకటేసారి వేసినా మనకి ఇలా అన్నప్పుడు ఇలా కిందికి వెళ్ళిపోయి ప్రాపర్గా మిక్స్ అనేది అవ్వదు. సో అందుకే కొంచెం కొంచెంగా వేస్తాం మనం. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. నేను కంప్లీట్గా ఒక్కసారి వేయట్లేదండి మిల్క్. మీ కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే చాక్లెట్ ఎసెన్స్ అనేది లేకపోతే మీరు ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ కోకో పౌడర్ వేస్తున్నాం కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో నా బ్యాటర్ కొంచెం థిక్గా ఉందండి. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి బీట్ చేసుకుందామండి ఫైనల్గా. బ్యాటర్ ప్రిపేర్ అయిందండి. ఒకసారి చూసుకోండి, మీ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండాలి.
ఎక్కడ కట్ అవ్వట్లేదు, అలా అని ఒకటేసారి పడిపోవట్లేదు. మీరు ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ గట్టిగా అయితే చెప్పాను కదా హార్డ్ అవుతుంది కేక్, మరీ లూజ్గా ఉన్నా మీకు బేకింగ్ ప్రాపర్గా అవ్వదు. సో మన కన్సిస్టెన్సీ కంపల్సరీ చూసుకోవాలి. ఇంకా నా దగ్గర ఇంత మిల్క్ మిలిగిందని, మీకు ఇంకొంచెం మీకు పడుతుంది అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవద్దు, సరిపోతుందంటే చూడండి అలాగా. అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టిన్లో వేసేద్దామండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ ఇలా టిన్లో వేసుకున్నాక మనం ఇందాక సిల్వర్ ఫాయిల్ పెట్టాం కదండి, అలానే పెట్టేద్దాము. మనకి డోమ్ షేప్ లాగా స్పాంజ్ వేస్టేజ్ కాకుండా కోసమే అండి ఇది, ఈక్వల్గా బేస్ అవ్వడం కోసం. సో ఇలా ప్లేస్ చేశాక సేమ్ ఇలా చుట్టూ కవర్ అయ్యేలా పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ మనం ట్యాప్ చేసుకోలేదండి ఇందాక, ఇప్పుడు సో మళ్ళీ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. సో ఇలా అనుకుంటే మన లోపల కూడా బ్యాటర్ లోపల ఉన్న బబుల్స్ కూడా పోతాయి. సో మన అవెన్లో ప్లేట్ తీసాం కదా, అవెన్లో ప్లేట్లు పెట్టేసి ప్రీ హీట్ అయిన అవెన్లో పెట్టేద్దామండి. సో ఇలా ఉంది కదా, ప్లేస్ చేద్దాం. ఎప్పుడైనా మిడిల్ ర్యాక్లో ఉండాలి ఓవెన్లో. సో ఇలా ప్రీ హీట్ అయిన అవెన్లో పెట్టేసాను, 50 minutes అలా అయిందండి. ప్రీ హీట్ అయింది 160 to 170 degrees. సో ఇలా మనం టైం పెట్టుకుందాము. బేకింగ్ మోడ్లో ఉంది 160 to 170 degrees అండ్ 40 to 45 minutes. నేను 40 minutes పెట్టాను. ఒకసారి అది అవ్వకపోతే నేను ఇంకొకటి ఎక్స్టెండ్ చేస్తాను 5 minutes వరకు. కానీ 40 minutes కంటే ముందు మాత్రం మీరు ఓపెన్ చేసి చూడొద్దు. సో 40 minutes వరకు వెయిట్ చేద్దాం. మీరు సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూడటమే కాదండి, ప్రాక్టీస్ కూడా చేయాలండి. మీరు ప్రాక్టీస్ చేయాలనే నేను ఓవెన్తో పాటు గ్యాస్ స్టవ్ మీద కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 40 minutes అయిందండి, ఒకసారి చెక్ చేద్దాము. సో మనకేం స్టిక్ అవ్వలేదు, ప్రాపర్గా అయిపోయింది. సో రిమూవ్ చేస్తున్నాం. మీకు ఇన్ కేస్ ఇంకే బ్యాటర్ ఏమైనా దీనికి స్టిక్ అయితే ఓవెన్ ఆఫ్ చేయలేదు, ఇలానే ఉంచి చెక్ చేసుకొని అవ్వలేదు అంటే అలానే క్లోజ్ చేసి ఒక 5 minutes వరకు ఉంచండి. 40 minutes to 45 minutes ఇన్ బిట్వీన్ మీరు చూసుకోండి. నాది అయ్యిందండి, ఆఫ్ చేస్తున్నాను. సో వేడిగా ఉన్నప్పుడు కొంచెము ఓపెన్ చేయండి సైడ్స్కి. ఇలా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాను మళ్ళీ మిడిల్లో అయింది ప్రాపర్గా. సో ఇది కూల్ డౌన్ అయ్యేంత వరకు సైడ్ పెట్టేసుకోండి. చాక్లెట్ స్పాంజ్ కూల్ డౌన్ అయిందండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. టిన్ నుంచి డివైడ్ చేద్దాము. సైడ్స్ ఎప్పుడైనా ఇలా అనేసుకోండి, మొత్తం అనేసుకున్నాక తీద్దాం. చూడండి ఎంత బాగుందో. చూడండి మనకి డార్క్ కలర్ యూజ్ చేసాం కాబట్టి ఈ కలర్ వస్తుంది. మనం ర్యాప్ చేసి మీరు ఎలా ర్యాప్ చేసుకోవాలి, లేయర్స్ కట్ చేయకుండా ర్యాప్ చేసుకోండి. ఇప్పుడు నేను ర్యాపింగ్ చూపిస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలనేది.
మనకు స్పాంజ్ అనేది కనపడుద్దండి వ్రాప్ చేసేటప్పుడు, అలా వ్రాప్ చేసుకోవాలి మనం, లేకపోతే మళ్ళీ డ్రై అవుతుంది మీకు. సో మీ సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసి ఇలా ఫుల్ క్లోజ్ చేసేయాలి. మీకు అవ్వలేదనుకుంటే ఇంకో 2 లేయర్స్ దాకా కూడా వేసుకోవచ్చు. వామ్గా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు, మీరు కూల్ డౌన్ అయినాక వేయవచ్చు. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు ర్యాప్ చేయొద్దు, మాయిస్ట్కి మొత్తం మనకు వాటర్ ఫామ్ అయిపోయి కేక్ బాగోదు. సో ఇది నార్మల్ వామ్గా ఉంది ఇప్పుడు నా స్పాంజ్ అనేది. స్పాంజ్ వామ్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కూల్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ర్యాప్ అనేది. ఇలా మీరు స్టోర్ చేసుకోవాలి. మన తెలుగు బేకింగ్ క్లాసెస్లో ఫస్ట్ వీడియోని నేను అనుకున్న దానికన్నా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ఆ వీడియోకి లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.